పిల్లలకి చాలా మనం ఫోర్స్ చేసి పెట్టి స్కూల్కి పంపిస్తాం. నైట్ ఆకలేసి భోజనం చేశాక నిద్రపోయేటప్పుడు కూడా చాకోస్ చాలా హెల్తీ అసలు యాక్చువల్గా. అవునా? ఇది తింటే గ్యారంటీగా పిల్లలకి ఇది హెల్దీ కదా సార్, ఇందులో ఫ్యాట్ లేదు ఏం లేదు, మీరేంటి అలా అంటున్నారు? మీకు ఉన్నదంతా షుగరే కదండి. ఈ మైసూర్ బోండా ఇది ఏమిటి సార్? ఇది మైసూర్ బోండా ఏంటి? మైదా మజ్జిగ వేయి కలిపి దాన్ని మనం నూనెలో వేయించి తీసిస్తాం. బోండా తింటే అదే బోండా లివర్లో. సో వరుస పెట్టి సార్ ఇలాంటి ఫుడ్స్ తింటే ఖచ్చితంగా మామూలుగా హిస్టరీ లేని వాళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చేస్తుందంట. మనం పనిచేసే శైలే మారిపోయింది. మనం కూర్చుని పని చేసేవాళ్ళం అందరం. ఇంత రిఫైన్డ్ కార్బ్స్ తీసుకుని స్టోర్ అయ్యి ఎస్పెషలీ అబ్డామిన్ ఏరియాలో లివర్, ఫ్యాటీ లివర్తో వస్తుంది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా మీకు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. ఈ రెండు వస్తే గుండె జబ్బులు, కిడ్నీ కలుగుపోవడం అనేది. టిఫిన్కి ఏం తిన్నారు ఇవాళ? టిఫిన్ నేనేం తిన్నానంటారా? అవును సార్. నేను వాళ్ళ పొద్దున్నే హ్యాడ్ సమ్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్. మోస్ట్లీ ఆమ్లెట్. 1 slice of bread, wheat bread and 3 eggs ఆమ్లెట్ తీసుకుని హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ కేమ్ బ్యాక్. అంతే. సో 1 slice of బ్రెడ్ అంటే దాదాపు 3 eggs తిన్నారు కాబట్టి అక్కడ కాంపెన్సేట్ కాంపల్సరీ అంటే కార్బ్స్ తగ్గించి తిని ప్రోటీన్, ఫ్యాట్ అడిక్వేట్ గా తీసుకుంటాం అనేది ప్లాన్ నాదే. సో దట్ మధ్యాహ్నం దాకా కొంచెం ఫుల్నెస్ ఉండాలి కదా. అవును. హాస్పిటల్ ఇప్పుడు వెళ్ళామంటే మధ్యాహ్నం దాకా మనకి టైం కూడా ఉండదు. అంతే కదా. సో ఆకలితో కూర్చోలేం కదా. సో ప్రోటీన్, ఫ్యాట్ ఎప్పుడైతే మనకి వస్తుందో యూ హ్యావ్ ఫుల్నెస్, యూ విల్ హ్యావ్ ఎనర్జీ, కన్సిస్టెంట్ ఎనర్జీ. అది కార్బ్స్ ఏంటంటే సడన్ గా ఎనర్జీ వస్తుంది, మళ్ళీ పడిపోతుంది. కార్బ్స్ అంటే పుల్లా పడేది మళ్ళీ ఆగిపోతాం. బట్ అది కాదు కావాల్సింది, ఎండ్యూరెన్స్ కావాలి. మెల్లిగా చాలా దూరం అథ్లీట్స్ లాగా మనం మ్యారథాన్ పరిగెత్తే ఎనర్జీ కావాలి, కానీ స్ప్రింటర్ లాగా ఉండకూడదు. ఎనర్జీ అది సస్టైన్డ్ ఎనర్జీ కావాలి. 100 మీటర్స్ స్ప్రింట్ అనుకోండి, ఉసైన్ బోల్ట్ 100 మీటర్స్ 9 seconds లో పరిగెత్తాడు, అయిపోద్ది, పర్లేదు, అప్పుడు కార్బ్స్ కావాలి. బట్ మీరు 10 kilometers పరిగెత్తాలంటే ఉట్టి కార్బ్స్ సరిపోదు. యూ నీడ్ టు హ్యావ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్, కన్సిస్టెంట్ ఎనర్జీ, స్లోగా ఇచ్చే ఎనర్జీ కావాలి. సో మీకోసం మీరు వస్తున్నారని చెప్పి మేము టిఫిన్ తెప్పించాము డాక్టర్ దిలీప్ నందమూరి గారు. చూడటానికి చాలా అందంగా ఉంది. అందరికి చాలా ఫేవరెట్ టిఫిన్స్ ఏమని మీకు తెలుసు కదా. బండి దగ్గరికి వెళ్తే అసలు రచ్చ, మీరు చూస్తే ఎంత రష్ ఉంటుందో పొద్దున పూట. మంచి బోండాలు, తెల్లగా ఉండే పూరి, అదే ఇదేమో మసాలా దోశ, నూనె నెయ్యి కారే మసాలా దోశ. ఒక్కొక్కటి అనలైజ్ చేద్దాము డాక్టర్ దిలీప్ గారు. బికాజ్ చాలా మందికి ఇది నార్మ్. అంటే మామూలుగా అందరూ మీలో కూడా చాలా మంది ఆఫీస్ కి హడావుడిగా పరిగెడుతూ డే అంతా ఉంటాం కదా, తప్పేంటని చెప్పి 2 మైసూర్ బోండాలు అలా వేసేసుకుంటారు నోట్లో. ఈ మైసూర్ బోండా ఇది ఏమిటి సార్? ఇది మైసూర్ బోండా ఏంటి? మైదాని కొంచెం మజ్జిగ వేయి కలిపి దాన్ని మనం నూనెలో వేయించి తీసిస్తాం. లీథల్ కాంబినేషన్. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? రిఫైన్డ్ కార్బ్స్, రిఫైన్డ్ ఫ్లోర్, హోల్ వీట్ కాదు. కాబట్టి మీకు గ్లైసెమిక్ ఇండెక్స్ వెరీ హైగా ఉంటుంది. వెరీ హై అంటే ఒక్క బోండా తినగానే ఏం జరుగుతుంది సార్ బాడీలో? బోండా తినగానే ఫస్ట్ ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే బోండా కదా. అవును. తినగానే ఆనందంగా ఉంటుంది. తర్వాత అరగంట తర్వాత డల్గా, ఓపిక లేకుండా, పని చేయబుద్ధి అనే ఐడియా వస్తూ ఉంటుంది. ఎందుకంటే కార్బ్స్ స్పైక్స్ ఫాస్ట్ అండ్ కమ్స్ డౌన్ ఫాస్ట్. సో దానివల్ల ఏంటంటే మీరు డల్ అయిపోతారు. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే 2 గంటలు మళ్ళీ ఆకలి అవుతుంది, అప్పుడు ఏం చేస్తారు? అంతే కదా. 1 2 క్యాలరీస్ ఫ్యాట్ లో, ఆయిల్ లో చాలా ఎక్కువ ఉంటుంది. 1 gram of fat gives 9 calories. 1 gram of carbohydrate gives 4 calories. అవును. ప్రోటీన్ ఆల్సో 4 calories. దీంట్లో ప్రోటీన్ లేదుగా అసలు. ప్రోటీన్ సంబంధం లేదు అసలు. అది బోండా అనేసి మనం పవర్ఫుల్ గా అన్నా కూడా ప్రోటీన్ లేదు. ప్రోటీనా? ఏ ప్రోటీన్ ఉండదు. బోండా అంటే మనం బోండాలా తయారవుతాం. అబ్బా బాగుంది సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ ఒక్క బోండా సుమారుగా ఎన్ని క్యాలరీస్ ఉంటుంది సార్ మనకి? సుమారుగా 250 calories ఉంటుంది మీకు. ఈ ఒక్క బోండా ఎంత తీసుకునే దాన్ని బట్టి కూడా దాదాపుగా మనకు అందరికి తెలుసు. అంటే ఇందులో 1 tablespoon ఆయిల్ మినిమం ఉంటుంది. టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటుంది. అది ఎన్నిసార్లు వాడిన ఆయిల్ కూడా ఉంటుంది కదా. ట్రాన్స్ ఫ్యాట్స్. సో అలా 2 బోండాలు మామూలుగా ఈజీగా లాగిచ్చేస్తారు. 600 calories ఈజీగా అయిపోతుంది. దీంతో అయిపోతుంది. అంటే మన రోజు క్యాలరీస్ లో కావాల్సిన క్యాలరీస్ లో మనకి 30-40% అయిపోతుంది. అది కూడా మోస్ట్ అన్హెల్దీ సోర్స్ నుంచి. అది ప్రాబ్లం. ఇదంతా వెళ్ళి ఫ్యాట్ గా స్టోర్ అయిపోద్ది, ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు. అది ఎందుకంటే మనం ఈ బోండాలు తిని, మీరైనా నేను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఆఫీస్కి వచ్చి కూర్చుంటాం. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ టు బర్న్ సో మచ్ ఆఫ్ ఫ్యాట్ క్యాలరీస్. అంతే కదా సార్. సో ఇది డెఫినెట్లీ 10కి మీరు ఎన్ని మార్కులు వేస్తారు దీనికి? 10కి 1 కూడా వేయలేమండి. 1 కూడా వేయలేము. సో 10కి 0 బోండా తినేవాళ్ళు దయచేసి గుర్తుంచుకోండి. బోండా తింటే అదే బోండా లివర్లో ఫ్యాటీ లివర్గా వెళ్ళి దాని తర్వాత మనకి ఇబ్బంది వస్తుంది.
అది